పైనున్న రేకుల్ని ఇలా విడతీసుకోవాలి. లోపల ఇలా చిన్న చిన్న అరటి హస్తాలుంటాయి కదా! ఇవి చిన్న చిన్న మొగ్గల కింద ఉన్నాయన్నమాట. వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే అరటి పువ్వు రేకులు, అలాగే లోపల ఉన్న మొగ్గలన్నిటిని ముందుగా సెపరేట్ చేసుకుంటే క్లీనింగ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. అరటి పువ్వుని క్లీన్ చేసుకునేటప్పుడు చేతికి జిగురులా అనిపిస్తే నూనె రాసుకుని క్లీన్ చేసుకోవాలి. రేకులన్నీ తీసుకున్న తర్వాత లోపల మొగ్గలా ఉంటుంది, ఇంకా రేకులు రావు. ఈ మొగ్గ గట్టిగా ఉంటుంది. ఈ మొగ్గని ఇంకా క్లీన్ చేసుకోక్కర్లేదండి. ముక్కలుగా కట్ చేసేసుకుని మనం రెసిపీలోకి వాడుకోవడమే. ఇప్పుడు తీసుకున్న ఈ మొగ్గలున్నాయి కదా, ఇందులోంచి మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మొగ్గని ఇలా ఓపెన్ చేస్తే లోపల పిప్పుడి రేణువులా ఉంటుంది. ఇలా స్టిక్కి పైన ఇలా చిన్నది ఉంటుందన్నమాట బుడిపి కింద. ఇది తీసేసుకోవాలి. ఇది డైజెషన్ అవ్వదండి, గట్టిగా అనిపిస్తుంది, అరగదు. కాబట్టి ఇలాంటి వాటిని క్లీన్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక చిన్న రేకులా ఉంటుందన్నమాట. ఈ రేకు వగరుగా ఉంటుంది కాబట్టి ఈ రేకును కూడా